డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనిషి పుట్టాక యుక్త వయసు వచ్చాక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం జరిపించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. యూత్ కూడా కోరుకుంటారు పెళ్లి చేసుకోవాలని. అయితే మన భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహ వ్యవస్థలో తరం మారే కొద్దీ వస్తున్నటువంటి మార్పులు, చేర్పులు గురించి మనం ఆలోచించినట్లయితే ప్రస్తుత వివాహ వ్యవస్థ కొంచెం పెడదారి పడుతోంది, కొత్త పుంతలు తొక్కుతోంది అని మనం అనుకోవచ్చు. ఒక 70-80 ఏళ్ల క్రితం కనుక వెళ్ళినట్లయితే పెళ్లి చూపులు లేవు. ఆ రోజుల్లో తల్లిదండ్రులే వెళ్ళి అమ్మాయిని చూసి తన కుమారుడికి సరిపోతుంది అనుకున్నప్పుడు, నాయనా నీకు అమ్మాయిని చూసి వచ్చాము, నీకు సరిపోతుంది, బాగానే ఉంటుంది, కుటుంబ గౌరవం అన్నీ బాగున్నాయి అని చెప్పినప్పుడు అలాగ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే పెళ్ళి అయ్యేంత వరకు పెళ్లి చూపులు కూడా లేవు ఆనాడు. అది పోయింది. ఆ తర్వాత పెళ్లి చూపుల ప్రక్రియ వచ్చింది. అబ్బాయి అమ్మాయి చూసుకోవటం, ఆ తర్వాత పెళ్ళి జరిగిన తర్వాత కాపురం పెట్టుకోవటం, అది ఒక పద్ధతి. అంటే సెల్ ఫోన్లు లేవు ఆనాడు, ల్యాండ్ ఫోన్లు కూడా ఎక్కువగా లేవు. ఇవాళ సెల్ ఫోన్ కార్యక్రమం వచ్చిన తర్వాత, ఈ ప్రక్రియ టెక్నాలజీ పెరిగిన తర్వాత వివాహ వ్యవస్థలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేటువంటి ప్రక్రియ వచ్చింది. ఇదే ఇక్కడ సమస్య. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏమిటి? ఎంగేజ్మెంట్ అని చెప్పి ఒక పెద్ద కళ్యాణ మంటపం బుక్ చేసుకుని భారీగా జనాలను పిలిచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీడియోలు తీసి ఫోటోలు తీసి ఆర్భాటం చేస్తున్నారు. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా, లేనివాడు లేనట్టుగా. ఇది అవసరమా? ఈ మధ్య ప్రొద్దుటూరులో ఆర్యవైశ్య సభ వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేటువంటిది కరెక్ట్ కాదు, హిందూ వివాహ వ్యవస్థ యొక్క పవిత్రత, ఔన్నత్యం, సాంప్రదాయం, విలువలు తగ్గిపోతున్నాయి ఈ పద్ధతి వల్ల, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. తీర్మానం చేసి ఒక కరపత్రం ప్రజలకి, సమాజానికి అందించారు. ఇది అవసరమా? అంటే మన పద్ధతి ఏమిటి? వధూవరులిద్దరూ వేదిక మీద కూర్చున్నప్పుడు జీలకర్ర బెల్లం రెండు మిక్స్ చేసి కలిపి ఒకరి తల మీద ఒకళ్ళు పెట్టినప్పుడు, ఆ రెండు కలిసినప్పుడు ఒక రకమైనటువంటి శక్తి తరంగాలు ఆవిర్భవించి ఉద్భవించి అది తల లోపలికి వెళతాయని, ఈ చేతులతో దాన్ని తాకినప్పుడు తరంగాలు ఒకరి నుంచి ఒకరికి వెళతాయని చెప్పి ఒక శాస్త్రం. ఆ పద్ధతి పోయి అప్పుడే ఒకరినొకరు చూసుకునేటువంటి పద్ధతి, వధువుని వరుడు, వరుణ్ణి వధువు చూసుకునేటువంటి పద్ధతి అది. ఇక ఆ తర్వాత ఇక వివాహ కార్యక్రమాలు అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు ఈ మధ్య ఏం వచ్చిందంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని వచ్చాయి. అంటే ఒక సినిమా షూటింగ్ లాగా మంచి సుందరమైనటువంటి అవుట్డోర్ షూటింగ్, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి ఒక గార్డెన్, ఒక జలాశయాలు, ఒక కొండలు, కోనలు, చెట్లు, చేమలు అక్కడికి తీసుకెళ్ళటం, ఇద్దరికి డ్రెస్సులు వేయటం, అక్కడ ఒక రూములు బుక్ చేయటము, ఈ కెమెరామెన్ను వీళ్ళందరూ వెళ్ళటం,
వాళ్ళతోటి పాటలు పాడించటము, ఎగిరించటము, గంతులు వేయించటము షూట్ చేసి అద్భుతంగా ఒక హీరోయిన్ సినిమా పాటలు పెట్టి వాళ్ళకి ఆ విధంగా ఇద్దరు కలిసి డ్యాన్సులు వేసి ఒక సినిమాలో హీరోయిన్ వేసినట్టుగానే డ్యాన్సులు వేయించటం ఎక్కువైపోయింది. తాళి కట్టేటప్పుడు కానీ, ఆ ఉంగరాలు తీసేటప్పుడు కానీ, తలంబ్రాలు పోసేటప్పుడు కానీ ఈ కెమెరామెన్ యొక్క వీడియోగ్రాఫర్ యొక్క హడావుడి ఎక్కువైంది. అంటే ఫోటోల కోసం, వీడియోస్ కోసం ఫోజులు ఇచ్చేటువంటి ప్రక్రియ ఎక్కువైంది తప్పితే శాస్త్రబద్ధంగా ఆ పవిత్రత విలువలను కాపాడుకునే దానికోసము, అలాగే అర్చక స్వామి, పూజారి గారు, లేకపోతే పంతులు గారు, పురోహితుడు ఆయన ఉచ్చరించేటువంటి మంత్రాలు ఏమిటి, మంత్రాలు శ్రద్ధగా వినటం, ఆ మంత్రాల్లో ఉన్నటువంటి శక్తి ఏమిటి అవి చెవుల్లో వినటం, వీళ్ళు మరలా ఉచ్చరించటం ఆయన చెప్పినప్పుడు అలాంటి పద్ధతి లేదు. కేవలం ఫోటోల కోసం ఫోజులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కువైంది. ఇది కరెక్ట్ కాదు, ఇది మన సంస్కృతికి వ్యతిరేకం అని చెప్పి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని ఉచ్చరిస్తున్నారు. మరి వేదాలేమిటి, మంత్రాలేమిటి, శాస్త్ర ప్రమాణాలేమిటి? ఇద్దరు ముందే ఈ షూట్స్, వెడ్డింగ్ షూట్స్ అయిపోగానే ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళటం, క్లబ్బులకు వెళ్ళటం, పబ్బులకు వెళ్ళటం, పేరెంట్స్ కూడా ఆ ఎంగేజ్మెంట్ అయిపోయిందిగా, వెడ్డింగ్ షూట్ కూడా అయిపోయిందిగా అది చూసుకోవటం, పెళ్ళి జరిగేటప్పుడు ఈ వెడ్డింగ్ షూట్ని ఒక స్క్రీన్ మీద ప్రదర్శించటం, అందరూ ఆనందించటం. ఎంగేజ్మెంట్ అయిపోయిందిగా, పోన్లే వాళ్ళిద్దరు ఎక్కడ తిరిగితే మనకెందుకు, ఎటు పెళ్ళి అయిపోతుందిగా, మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని పెద్దవాళ్ళు అనుకోవటం. ఈ మార్పు ఏమిటి, ఈ సమాజంలో వచ్చినటువంటి మార్పు ఏమిటి, ఈ మార్పు భవిష్యత్తులో ఎంతవరకు వెళుతుంది, ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? ఆఖరికి ఒక హోటల్లో రూమ్ తీసుకునే పరిస్థితి కూడా వచ్చేసింది. మరి ఇది కరెక్టేనా, ఇది శాస్త్రమేనా, శాస్త్ర ప్రమాణమేనా? ఇవి మన భారతీయ వివాహ వ్యవస్థ ఇచ్చినటువంటి పద్ధతులేనా అని మనం ఆలోచించాలి. అలాగే వీడియోగ్రాఫర్సు లక్షలు కెమెరామెన్లు బిల్లులు ఈ జీవితంలో భద్రపరుచుకోవటం. అలాంటప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఇంత చేసినప్పుడు పెళ్ళికి ముందే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చెప్పి ఏర్పాటు చేసినప్పుడు ఇక మరి ముహూర్తం ఎందుకు, లగ్నం ఎందుకు, తాళి కట్టించడం ఎందుకు, ఆ తర్వాత మరలా పెళ్ళైన తర్వాత జరిగే కార్యక్రమానికి దానికి ఒక ముహూర్తం ఎందుకు, ఈ అవసరమా? పెళ్ళికి ముందే వాళ్ళు శుభ్రంగా ఇద్దరు కలిసి ఒక హనీమూన్ టైప్లో ఊళ్ళన్నీ తిరిగి వస్తున్నప్పుడు, బజార్లన్నీ తిరిగి వస్తున్నప్పుడు, హోటల్స్ అన్నీ తిరిగి వస్తున్నప్పుడు, పెళ్ళి అయిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమానికి మరలా అదొక ముహూర్తం, దానికి ఒక సందడి, దానికి మహిళల్ని పిలవటం, దానికి ఏదో పూజారి గారికి సంభావన సమర్పించుకోవటం, భోజనాలు పెట్టడం, ఇది అవసరమా? ఆల్రెడీ వెడ్డింగ్ షూట్లోనే అయిపోయింది కదా, అంతా అన్నీ జరిగిపోయినాయి కదా, ఇంకా ఇవన్నీ ఎందుకు అంటే సగం అది సగం ఇది. అంటే కొంతేమో ముహూర్తం కావాలి, అంతా శాస్త్ర ప్రకారంగా చేసినట్టుగా ఉండాలి. ఈ చేసే పద్ధతుల్లో మనం చేసేటువంటి పనులు వికృత చేష్టలు అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఈ వివాహ వ్యవస్థని అపహాస్యం చేస్తున్నటువంటి సందర్భాలు, సంఘటనలు ఇవాళ మనం సమాజంలో ఉన్నాయి. మనం చదువుకున్నాం, మన శాస్త్రం అంటున్నాం, రామాయణం అంటున్నాం, భారతం అంటున్నాం, భగవద్గీత అంటున్నాం, వేదాలు అంటున్నాం, మంత్రాలు అంటున్నాం, పురోహితులు అంటున్నాం, అర్చక స్వాములు అంటున్నాం, దేవుడు అంటున్నాం, ఇన్ని అంటున్నప్పుడు మనం చేసే పనులు ఏమిటి? ఈ పద్ధతి ఎంతవరకు కరెక్టు? ఈ మార్పు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులకి దారితీస్తుంది అని చెప్పి సామాజిక విశ్లేషకులు, కొంచెం మనసున్నటువంటి వాళ్ళు హిందూ ధర్మశాస్త్రాన్ని, అలాగే ఈ వివాహ వ్యవస్థ యొక్క పవిత్రతని, ఔన్నత్యాన్ని, సాంప్రదాయాన్ని కాపాడాలనేటువంటి వాళ్ళు, ఈ సాంప్రదాయం మనం పాటించాలనేటువంటి వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. అందుకనే పెద్దలు, పేరెంట్స్ ఈ దిశగా ఆలోచించండి. ఇది మనం ఎంతవరకు తీసుకెళ్తున్నాం, ఇది ఎంతవరకు అవసరం అనేది ఆలోచించండి. డబ్బు ఉండొచ్చు,
ఈ కోరికలు ఉండొచ్చు, కానీ ఈ చేసేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. పెళ్ళయ్యేంత వరకు, తాళి కట్టేంత వరకు ఆ వధూవరులు ఇద్దరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. తాళి కట్టడం అయిపోయిన తర్వాత కార్యక్రమాలు, అప్పుడు వాళ్ళు భార్యాభర్తలు అయ్యారు కాబట్టి వాళ్ళ ఇష్టం. అది హనీమూన్ అని చెప్పి వ్యవహారాలు, అది మనం చెప్పే పని కాదు. ఇది గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. అందుకనే పాపం వాళ్ళు ప్రొద్దుటూరులో ఆర్యవైశ్య సభ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పెట్టి చక్కగా మంచి నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగా చేసి, ఇది తప్పు పద్ధతి కాదు, మీరు ఒక పునరాలోచించండి అని చెప్పి మన వ్యవస్థని మనం కాపాడుకుందాం, ఇబ్బంది పాలు చేయొద్దు, అపహాస్యం చేయొద్దు మన సంప్రదాయాన్ని అని చెప్పి వాళ్ళు చెప్పటం వల్ల వారికి కూడా అభినందనలు. తల్లిదండ్రులైనటువంటి మీరు ఆలోచించమని కోరుకుంటూ ఈ 4 మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.